ఏమ్రా రజత్గా, నీ వేలికి తగిలిన గాయం తగ్గినట్టేనా? మొత్తం ఎండిపోయి పొట్టు కూడా ఊడిపోయిందన్నా. ఇక ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ బలి మొదలు పెట్టుడే. ఈసారి బలి మామూలుగా ఉండకూడదురా. మన దెబ్బకు ఒక్కొక్కడికి మళ్ళీ ఐపీఎల్లో ఆర్సీబీతో ఆడాలంటే దడ దడ పుట్టాలి. ఎందుకన్నా అంత కసిగా చెప్తున్నావు? మనం ఆల్రెడీ ప్లే ఆఫ్ చేరుకున్నాం కదా. మిగిలిన మ్యాచ్ల రిజల్టు మనల్ని ఏమీ పీకలేదు. తమ్ముడు రజత్, మేము మిమ్మల్ని ప్లే ఆఫ్స్ వెళ్లకుండా ఆపలేకపోవచ్చు, కానీ కప్పు కొట్టకుండా మాత్రం ఆపగలం. ఏంది కమిన్స్ అన్న, కరోనా హెడ్ అన్నకు వస్తే మైండ్ నీకు పని చేయటం లేదా ఏంటి? ఎంతకైనా మంచిది ఓసారి కరోనా టెస్ట్ చేయించుకో. కరోనా లేదు, కాకరకాయ లేదు. నేను చెప్పేది నిజమే తమ్మి. మొన్న చూసావుగా మా దెబ్బకు ఎల్ఎస్జి మూటాముల్లే సర్దుకొని అస్సాం బండెక్కేసింది. సోది చెబుతానమ్మ సోది చెప్తా అన్నట్టే ఉంది కమిన్స్ అన్న నీ అవ్వారం. జరా సోది బంద్ చేసి మ్యాటర్ ఏంటో క్లియర్గా చెప్పు. ఇప్పుడు మీరు మిగిలిన 2 మ్యాచ్లు ఓడిపోయారనుకో ఏమవుతుంది? అలా అనుకోవడాలు ఆలోచించడాలు ఏం లేవన్నో. మేము 2ంటికి 2 గెలుస్తాం. ఓరి నీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగలయ్యా. ఒకసారి ఊరికే అనుకో. సరే అనుకున్నా. మేము 2 మ్యాచ్లు ఓడిపోయి 17 పాయింట్లతోనే మిగిలిపోయాం అనుకో. అయితే ఏంటి బొంగు, అలా అయినా మేము ప్లే ఆఫ్స్ వెళ్తాం. ఈలోపు ఆ ముంబై మిగిలిన 2 మ్యాచ్లు గెలిచి 18 పాయింట్లు తెచ్చుకుందనుకో, మీరు 3వ ప్లేస్లో ప్లే ఆఫ్స్ వెళ్తారు. ఏ ప్లేస్ అయితే ఏంటి, వెళ్ళామా లేదా అన్నదే పాయింట్. అసలు కథ ఇక్కడే ఉంది బుజ్జి కన్నా. 3వ ప్లేస్లో వెళ్తే ఫైనల్ చేరాలంటే 2 మ్యాచ్లు గెలవాలి. అదే 1-2 ప్లేసుల్లో వెళ్తే 1 గెలిస్తే చాలు ఫైనల్. పొరపాటున ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఛాన్సునే మేము మీ నుండి లాగేస్తాం. ఏమయ్యా కమిన్సు, నీకు నిజంగా బుర్ర పనిచేస్తుందా లేకుంటే పాడైపోయిందా? ఏంటి కోహ్లీ పుసుక్కున అంత మాట అనేసావు? మరి లేకుంటే మేము మిగిలిన 2లో 1 గెలిచినా 19 పాయింట్స్ అవుతాయి. జీటీ తప్ప ఆ పాయింట్స్ దాటడం వేరే ఎవ్వరికి ఛాన్సే లేదు. నీ పప్పులేమి మా మీద ఉడకవులే, కానీ వెళ్ళి మీ బౌలర్లకు కాస్త ధైర్యం చెప్పుకో. ఎందుకంటే మేము వాళ్ళని ఊచకోత కోసి పడేస్తాం కదా. మా బౌలర్లు బ్యాటర్లు అంతా ధైర్యంగానే ఉన్నారు కోహ్లీ. మొన్న ఎల్ఎస్జి మీద గెలిచి ఎస్ఆర్హెచ్లో ఇంకా దమ్ముంది అని పరిచయం చేశాం. ఇక మీ మీద గెలిచి ఎస్ఆర్హెచ్ పవర్ ఇంకా తగ్గలేదని ప్రపంచానికి చాటి చెప్తాం. నిజంగా అంత పవర్ ఉంటే ప్లే ఆఫ్స్ దాకా రాకుండా ఇంటికి ఎందుకు పోతారు చెప్పు? మీ బిల్డప్లు చూస్తుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుంది. ఎలా మొదలు పెట్టామన్నది కాదు కోహ్లీ, ఎలా ముగించామన్నదే పాయింట్. మా ముగింపు ఈ సీజన్లో అద్దిరిపోతుంది చూసుకో. మింగడానికి మెతుకులేదు కానీ మీసాలకి సంపంగి నూనె కావాలన్నాడంట నీలాంటోడే. టేబుల్లో 8వ ప్లేస్లో ఉన్న మీకు ఇంత బిల్డప్ అవసరమా చెప్పు? అవసరమే కోహ్లీ. మా ఆరెంజ్ ఆర్మీ కోసం మాకు ఈ గెలుపు అవసరమే. కప్పు కొట్టకపోయినా కనీసం వాళ్ళను ఎంటర్టైన్ చేసైనా వెళ్తాము. సరే అది చూద్దాం. కోహ్లన్న, పోయిన సీజన్ మీ మీద 287 కొట్టినాం, మర్చిపోయారా అన్న? ఆ రికార్డు అలాగే ఉండిపోయిందన్న. పోతూ పోతూ ఆ రికార్డు బ్రేక్ చేద్దామని అనుకుంటున్నాం. అదే మ్యాచ్లో మేము మీ మీద 262 కొట్టిన సంగతి మర్చిపోయినట్టున్నావురా అభిగా. జర్ర అటు ఇటు అయితే అప్పుడే చేసి పడేసేవాళ్ళం. చేసేవాళ్ళం, కొట్టేవాళ్ళం, ఇలాంటివి చెప్పొద్దన్నా. లాస్ట్ మ్యాచ్ మేము గెలిచాం అంతే. నన్నే రెచ్చగొడుతున్నావారా అభిగా? అయిపోయారా మీరు. ఎలాగో ప్లే ఆఫ్ చేరుకున్నాం కదా, కాస్త సాఫ్ట్గా ఆడుదాం అనుకున్నా, కానీ నువ్వు నన్నే రెచ్చగోకావు కదా. ఇక చూసుకో, మీరు కాదురా మేము బ్రేక్ చేస్తాం ఆ 287 రికార్డ్ని. అది కోహ్లన్న, ఛాలెంజ్ అంటే అలా ఉండాలి. ఇక చూసుకో అభి, మా మీద మీరు కొట్టిన రికార్డును మీ మీదే బ్రేక్ చేసి పడేస్తాం. ఏంటి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? అనవసరంగా గెలికానా ఏంటి? నువ్వెందుకు భయపడుతున్నావురా అభి? గెలిచినా ఓడినా మనకు పోయేదేమీ లేదు. ఎలాంటి టెన్షన్ లేకుండా విచ్చలవిడిగా ఆడుకుందాం. ఇలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చావంటే ఇక రెచ్చిపోతామన్నా. చూసుకో, ఆరెంజ్ ఆర్మీకి గంగాలమ్మ జాతర 2 చూపిస్తాం. కోహ్లన్న, ఏందన్నా వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్సు? మొన్నటిదాకా కాటేరమ్మ అన్నారు, ఇప్పుడేమో గంగాలమ్మ అంటున్నారు. రేపు ఇంకేమంటారో. తెలుగు సినిమాల ప్రభావం బాగా పెరిగిపోయిందిరా. ఏమైనా ఉంటే రేపు గ్రౌండ్లో చూసుకుందాంలే, పదా.